ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి అటు పార్లమెంట్లో కానీ ఇటు లోక్సభలో కానీ లోక్సభ రాజ్యసభ రెండిట్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ పార్టీ మాత్రం వాకౌట్ చేసింది. ఎందువల్ల అనుకోవాలంటారు? ఆంధ్రప్రదేశ్కి నమస్కారం. వైసీపీ పార్టీ అనే దానికి అంతా వాకౌట్ పార్టీ అంటాం బెటరు, పనికి మాలిన పార్టీ అంటే అంత కరెక్ట్ పేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఏకైక రాజధాని కావాలని భావంతో నీకు 11 సీట్లు ఇచ్చి అవసరం ఇంకా సిగ్గు రాలేదంటే నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి నువ్వు అర్హుడు కాదు అని తేలిపోయింది ఇప్పుడు మా ప్రవర్తనకి. మావిగండి అదవ మంచి పేరు, బంగారం అని పేరు, స్వచ్ఛమైన పేరు, భగవంతుడి పేరు అమరావతి. వినటానికి వినసొంపుగా, పలకటానికి ఈజీగా, ఎంత ఆనందకరమైన పేరు. ఆ పేరు పలకడానికి నీకు నోరు రాలేదంటే నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్ ఉండటానికి, హిందువులు ఓట్లు ఆడటానికి నీకు అర్హత లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆ మాట అంటారు, ఎందుకు లేదంటారు? హిందూ దేవుడి పేరు పలకడానికి అర్హత లేదు. ఈ తిరుపతిలో సంతకం పెట్టలేకపోయినప్పుడు తిరుపతిలో దోపిడీ చేశావు, కల్తీ చేశావు, ఎన్నో దేవాలయాలు రథాలు దగ్గర పెట్టించావు, దేవుడి విగ్రహాలు బాగా పెట్టించేసావు. ఇవన్నీ కూడా మేము పొరపాటు అనుకున్నాం. ఇప్పుడు నీవు మన మాట్లాడినటువంటి వీళ్ళు వచ్చాకన్నా మావి కన్నా గూట్లో కన్నా చెప్పావు. అవన్నీ చెప్పినప్పుడు అర్థమైపోయింది అందరికీ, వీడు పెద్ద యాదవ, ఈ యాదవ కాబట్టే మన అటువంటి మన సంస్కృతిని, హిందూ సంస్కృతిని అవమానించాడు అని చెప్పి తెలిసిపోయింది. ఇక నువ్వు వచ్చి ఆంధ్రాలో వచ్చి కనపడి ఓటు అని అడిగితే నీ తరపున అడిగినా, నువ్వు అడిగినా పడేసి కింద పడేసి చెప్పులతో కొడతానికి సిద్ధంగా ఉన్నా చెప్తా. ఎందుకుంటారు అలాగా? ఆ జనాలందరూ మావిగన్ అనే పేరునే ఇష్టపడుతున్నారంటే ఎక్కడికి వెళ్ళినా అదే చర్చలు నడుస్తున్నాయి అంట. మరి ఇష్టపడటం కాదు, ఆ పేరు చెప్పినవాడు కనపడితే వాడు సంగతి చూద్దాం అన్నట్టు చాలా మంది ఉంటారు. ఈ మాదిరిగానే నీ బొంద, నీ బోడ కట్టుకోపోయా, నీ బొందల పేరు పెట్టుకోపోయా. ఇప్పుడు ఎట్టుందంటే ఇదివరకు ఋషులు యజ్ఞం చేస్తామంటే రాక్షసులు వచ్చి రక్తము, మాంసం అవన్నీ పోసిపోయాడు, శివం అవి పోసిపోయాడు అంట యజ్ఞాల్లో. అట్నే ఈ యాదవ్ కూడా ఒక రాక్షసులకు తయారయ్యాడు. ఈ రాక్షసుడిని రాక్షసుడు అంటారు ఏంటండి? మాజీ ముఖ్యమంత్రిని పట్టుకోండి మీరు. అదే మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. మా ముఖ్యమంత్రిని ఒకసారి పరిపాలన చేసుకున్నందుకు రాక్షసంతా బయట పెట్టేశాడు. మొన్న అతను ఆవభావాలు కూడా చూడండి, కావాలని గమనించు. మొత్తం రాక్షస ఆవభావాలు కనపడి మనం మావిగాను బొందలు కానీ చెప్పినప్పుడు వాళ్ళు అసలు రాక్షసు మన ఆంధ్రాకి పనికిరాడు. మన ఆంధ్ర అభివృద్ధి కోరుకునేవాడు మన ఆంధ్రాకి కావాలి, మన ఆంధ్ర రాజధాని కావాలనుకునేవాడు కావాలి. ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా మనకు మంచి అభివృద్ధికరమైనటువంటి ఆంధ్ర కావాలి, మనకి మంచి రాజధాని కావాలని చెప్పి ఆంధ్ర అంతా అనుకుంటా ఉంటే నాయకుడు, ప్రజలు, ఓటర్లు అందరూ కూడా ఈ రాజధాని లేకుండా చేశాడు, మంచి అభివృద్ధి లేకుండా చేశాడు, మంచి కంపెనీలు లేకుండా చేశాడు, పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేశాడు, చదువు లేకుండా చేసుకున్నాడు, పనులు లేకుండా చేశాడు. ఇటువంటి పనికి మన వాళ్ళందరూ మనకు ఆంధ్రాకి అవసరం లేదు. మా ఆంధ్ర వదిలిపెట్టిపోతే ఆంధ్ర దరిద్రం పోతే అసలు ఆంధ్రాకి రాబాకని చెప్తా ఉంటా. అదే నా మాట అంటారు. ప్రజలందరూ ఇదే మాట్లాడుకుంటున్నారంట కదా, మావిగానే బాగుంది చంద్రబాబు నాయుడు అమరావతి కంటే. అక్కడైతే కనుక ఏముంది, ఇక్కడైతే కనుక హైవే ఉంది, హైవే పక్కన అయితే తొందరగా డెవలప్ అయ్యిద్ది అని చెప్పి బాగా మాట్లాడుకుంటున్నారంట కదండి దీని గురించి. మెంటల్ నాయకులకి ఇంకొకటి ఎవరు చెప్పుకుంటాడు, ఉన్నాడుగా సత్తు సలహాలు ఇచ్చి వాడిని నాశనం చేశాడు. మళ్ళీ ఇంకా సత్తు సలహాలు ఇట్లా మానుకోలేదు. అరే యాదవ ముందు ఆ సత్తు నా కొడుకుని తీసి పక్కన పెట్టుకుంటే నువ్వు బాగుపడతావు. నీ సొంత బుద్ధి ఉపయోగిస్తావు. ఎవరు సత్తు సలహా చెప్పి ఇన్ని లేనిపోయింది నాశనం చేసుకున్నావు నీ పార్టీని. నీ పార్టీకి ఓటేసే ఓటరే లేడు ఆంధ్రప్రదేశ్. ఎందుకంటారు? నా మాట ఏంటంటే అసలు ఓటరే లేకపోతే కనుక ఇప్పటికీ మావిగాన్ అంటే కనుక ప్రజలందరూ జగన్ వెనకమాలే ఉన్నారనే మాట చెబుతుంటే అదే ఆ మాట సంగతికి తెలుసుకోవడానికి వెనకొస్తున్నారు. ఎందుకంటే చేంజ్ తెంగిపోయిన వాడు వెనకైతే ఎంతమంది పడుతూ ఉంటారు. అట్లా మరి జేబులు కట్ చేసి పోతున్నాను అనుకో, వాడి వెనకైతే కూడా ఉంటారు. అంటే వాళ్ళందరూ నాకేందా అనుకుంటారని వాడు చెప్పుకుని సరిపోయిద్దా? ఇది అంతే. దొంగలతో పోలుస్తారు. మరి దొంగ కాకపోతే ఇసుక దోచుకున్నారా, అడవులు దోచుకున్నారా, మరి కోటాను కోట్ల రూపాయలు అవి చేశారా? ఈ దొంగలు కాక మంచివాళ్ళు వీళ్ళు. దొంగలు వాళ్ళు జేబు దొంగలే, ఒక జేబులో దొంగ ఇంట్లో పెట్టుకుని మరి వాడుకుంటాడు. ఆంధ్ర రాష్ట్ర ఖజానా మొత్తం దోచుకుని దొంగలు వచ్చిండు చెప్పమను. ఇప్పుడున్న అవినీతి కేసులు, నిక్కర్ కేసులు కానీ ఇవన్నీ కూడా మొత్తం బయటకు వచ్చి చెప్పమని నిరూపించుకోమని కోర్టుకొచ్చి దొంగలు పెద్ద గజ దొంగ ముదిరిపోయిన దొంగలు దాంట్లో అనుమానం లేదండి. అసలు జగన్ అనే పేరు ఉందని అందులో గన్ అంటే జగన్ అనుకుంటారేమో. మావిగన్ లో తీసేసి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి అవసరం అయితే అంటున్నాడు మరి జగన్.
అదే నువ్వు అసలు ఆ జగన్ అన్న పేరు తీసేయటం కదా, అసలు జగన్ అన్నే తీసేసేసాడు. ఆ జగన్ అనేవాడినే తీసేశారు రాష్ట్ర ప్రజలు. నిన్నే తీసేసావు. నువ్వు అసలు ఆంధ్రాకి రాబాకు, ఆంధ్ర నీ ముఖం చూపించబాకమని చెబుతున్నారు ప్రజలు. ఆంధ్రాకి రాబాకు, అసలు నీ ఆంధ్రలో నీ ముఖం చూపించబాకు. ఆ పేరు తీసేసుకోమని నువ్వే చెప్పాక అసలు నిన్నే తీసేసుకున్నారు. పేరు ఎందుకు కర్మ? అసలు నువ్వే వద్దు అనుకుంటే నీ పేరేంది? నువ్వు వద్దు, నీ పేరు వద్దు, ఆంధ్రాకి వద్దు, అసలు నీ పార్టీ వద్దు అని చెప్పి ఆంధ్ర పేరు అనుకుంటున్నారు. అట్ట కాదు, మీకు మావి గన్లో ఆ గన్ అంటే జగన్ గుర్తొస్తాడేమో అంటున్నాడు కదా, అంటే గన్ అంటే జగన్ గుర్తొస్తున్నాడు ఆ జనాలకు మరి గుర్తొస్తున్నారు. ఆ యాదవ్ ముఖం మా చోట వచ్చిందని చెప్పి ఆ జగన్ ఆ గన్ను పేరేమో కాదు, ఆ మనిషి ముఖం ఇష్టం లేక జనం తీసేశారు. పొరపాటున 11 ఇచ్చారు, ఈ తర 5 ఇయ్యరు. అసలు ఆంధ్ర నీ ముఖం చూపించుకోండి. ఆంధ్రాకి మీరు రాబాక, నీ పార్టీ గురించి ఓట్లు అడగకండి. నువ్వు నీ పార్టీ గురించి నువ్వు ఓట్లు అడగాలంటే నీళ్ళు ప్రవర్తన ఎట్లుండాలి? ఆంధ్ర అభివృద్ధి గురించి సలహా ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడిగా. ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడావా? ఆంధ్ర ఎక్కడ అభివృద్ధి గురించి చెప్పావా? చెప్పలేదు. అసలు నీకు ఆంధ్ర ఉండడానికి అర్హత ఎక్కడ ఉంది? నీకు ఆంధ్రాలో ఉండే అర్హత లేదు, ఆంధ్ర ఓట్లు అడిగే అర్హత లేదు. అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్ నువ్వు ఎంత తొందరగా ఈడిపోతే ఆంధ్రాకి అంత దరిద్రం తొందరగా పోతుందని చెప్పి సందర్భంగా చేస్తాను. ఎందుకంటారా ఆ మాట? ఎందుకు నీకు ఆంధ్ర అభివృద్ధి అవసరం ఇష్టం లేదు, ఆంధ్ర రాజధాని ఇష్టం లేదు, ఆంధ్రలో పరిశ్రమలో ప్రోత్సాహం అవసరం లేదు. ఆ పరిశ్రమలు జరగబెట్టావు. ఇవన్నీ నువ్వు చేసిన పని ఆంధ్రాకి ఉపయోగపడే పని లేదు. కనీసం నీ కుటుంబంలోకి నీకు ఉపయోగపడని చేసుకుని తల్లిని దానికి పెట్టావు, చెల్లిని దానికి పెట్టావు. మరి సునీతమ్మ పాపం వాళ్ళ తండ్రిని మర్డర్ చేయించావు. ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయిగా. అసలు నువ్వు ఆంధ్రాకే నీ పేరే కాదు, నువ్వే వద్దనుకుంటారు ఆంధ్ర ప్రజలు. నువ్వు రాక ఆంధ్రాకి రావద్దంటానికి ఏంటండి? ఆయన వస్తే ఏమైంది అంటారు ఆంధ్రప్రదేశ్ కి? ఆయన చెబుతున్నాడు కదా 2029లో నేను అధికారంలోకి రాగానే ఇది మార్చేస్తాను, అమరావతి పేరు అమరావతిని తీసేస్తాను, మావిగానే పెట్టుకుంటాను, నాకు మార్చే అధికారం లేదా అయింది, ఇప్పుడు మీరు మార్చుకుంటే అంటున్నాడు కదా. మరి అమరావతి నువ్వు తీసేసి నిన్నే ఆంధ్రప్రదేశ్ తీసేశారు. ఇంకా సిగ్గుశారు అక్కడ మాట్లాడతాను. నీకు సిగ్గుశారంటే అసలు మాట్లాడవు. అమరావతి నువ్వు తీసేసి నిన్నే ఆంధ్ర ప్రజలు తీసేశారు. ఇంకా సిగ్గుందా నీకు మాట్లాడటానికి? సిగ్గుశారం లేదు, నోరు అసలు కూర్చోవాలా? ఇంకా మాట్లాడుతున్నా సిగ్గుచారం. నీకు సిగ్గుచారం వచ్చేసంగా చెప్పులతో కొట్టి చెబుతారు నీకు సిగ్గుచారం. నువ్వు అనుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్ అమాయకులు అనుకుంటున్నావు అంతే. మంచితనంగా చెప్పారు. నువ్వు మంచితనంగా ఉన్నప్పుడు నీకు ఉంటుంది, చెప్పులు పోయి ఉంటుంది, అనుమానం లేదు. అదేంది జనాలందరూ వచ్చి నాకు జై కొడుతుంటే ఆ జై కొడుతున్నారని ఆయన అంటున్నాడు, మీరేమో చెప్పులతో కొడతారని అంటారు ఏంటండి? ఆ జై కొట్టే వాళ్ళు అందరూ వాళ్ళే కొడతారు. ముందు చెప్పులతో పక్కన ఉండి జనం కాడికి ముందు నువ్వు అది తెలుసుకో. జగన్ రెడ్డి నువ్వు అజ్మిట్ వాళ్ళని నమ్మి నువ్వు ఇంత లెక్క తెచ్చుకున్నావు. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని బుద్ధిగా ఉంటే కనీసం సన్ను జరుపుకుని ఉంటావు. నువ్వు ఆంధ్రాలో వచ్చి గాజు పీల్చుకుంటావు. అదంటే నీకు ఆంధ్ర రావడానికి కూడా అర్హత లేదు. ఆంధ్రాకి వస్తే మాత్రం కనపడి తంతారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఉంటే పద్ధతిగా ఉండు, సన్నులు జరగకుండా ఉంటావు. ఓట్లు నీ పార్టీ పక్కన పెట్టేసి నువ్వు ఎంతవరకే కానీ నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు. అసలు నీ ముఖం కూడా ఆంధ్రప్రదేశ్ చూపించొద్దు, మీడియాలో కూడా. ఎందుకు చూపించొద్దు అంటారా? ఆయన మాజీ ముఖ్యమంత్రి, మాట్లాడే అర్హత లేదంటారా ఆయనకి? లేదు అర్హత. నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు సలహా ఏమిచ్చా? రాజధాని చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్లు పెడతానంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు. నాకు 1 లక్ష కాదు 50-60 లక్షల కోట్లు బాగా అభివృద్ధి చేయాలి. నీకు జనం సంతోషపడతారు, నీకు ఆంధ్రలో ఉండడానికి అర్హత. నువ్వు పెద్ద కంపెనీలు కాదు, ఇంకా ప్రపంచ దేశాల్లో నేను పెద్ద కంపెనీలు తెచ్చి పెట్టాను, ప్రజలు నేను ఇష్టపడతారు. నా కంపెనీలు వద్దంటే, ఆ రాజధాని వద్దంటే, అభివృద్ధి వద్దంటే, చదువుకున్నాడు ఉద్యోగం వద్దంటే, పని చేస్తున్నాడు పని అంటే నువ్వు అసలు ఎవరన్నా అసలు ఆంధ్రాన్ని నాశనం చేయడానికి? ముందు ఆంధ్ర వెళ్ళిపెట్టుకో. ఆంధ్రాకి పెట్టాను దరిద్రుడు కూడా.